హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చిన్న లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు చిన్న లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంక ఇదైతే ట్రావెలింగ్లో ఫ్రెండ్స్. ఇంకా నాన్న చనిపోయాక నేను కొంచెం ఈ హౌస్ వార్మింగ్ ఉండిందని హైదరాబాద్ అయితే వెళ్ళలేదు. ఇంకా అలా ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ కూడా ఏమీ లేవు, కానీ ఇంకా 4 months అయింది. అమ్మని అలా చూసి వద్దామనేసి ఇంకా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్లీ టికెట్ వచ్చేసి దువ్వాడ నుంచి తీసుకున్నాం. ఏం వంట చేసేస్తున్నావు? వంకాయ ఫ్రై కూడా వస్తుంది. సో మళ్ళీ చెల్లికి ఇటు లాంగ్ అయిపోతుందని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ మేము ఫస్ట్ రెంట్ ఉండేది అక్కేపాలెం. తను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా స్టేషన్ మాకు 1.5 km ఉంటుంది అంతే అని, ఇంకా లంచ్ కూడా ఏం వద్దనింది. సో మేము జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇంకా అలా వచ్చేసాం. ఇదిగోండి పిల్లలు అయితే హాల్లో అలా ఆడుకుంటున్నారు. నేను వచ్చినప్పటికే మా ఫ్రెండ్స్ ఇంకా అలా కుకింగ్ చేసేసింది. ఆల్మోస్ట్ ఏం చేసేస్తున్నావు అని తను నాట పట్టేస్తున్నాను. ఇదండి చాలానే చేసిందండి. వైట్ రైస్, రాస్మా, బంగాళదుంప కర్రీ, రవ్వ పాయసం అయితే చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కర్డ్ రైస్ చేసింది, వంకాయ ఫ్రై, సాంబార్, వెజ్ బిర్యానీ, చాలా ఐటమ్స్ అయితే పెట్టింది. ఇంకా నేను కరెక్ట్గా ప్రాపర్గా షూట్ చేయలేదు అసలు. ఇంకేదో అలా తీస్తామని బ్రీఫ్గా అయితే కొంచెం తీసాను ఫ్రెండ్స్. కానీ చాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసింది. అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సాంబార్ అండ్ స్వీట్ అయితే తను చాలా చాలా బాగా చేస్తుందని చెప్పొచ్చు. సాంబార్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. బాగా చేస్తుంది సాంబారు. ఇంకా అలా అన్నీ అయిపోయాక తను కొంచెం ఏదో క్లీనింగ్స్ అవి అయ్యాక ఇంకా లంచ్ అయితే అందరం కలిసి భోజనం చేసేస్తున్నాం. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, ఇంకా తను ఇంకొక 2 పిల్లలు వచ్చేసి తనకు నా ఫ్రెండ్ పిల్లలు అనమాట. మా ఫ్రెండ్ బయటికి వెళ్ళింది. ఇంకా మా వాళ్ళు ఆ పిల్లలు అందరం కలిసి అయితే ఇంకా అలా తినేసి స్టేషన్కి అయితే బయలుదేరి మొత్తం జర్నీ కూడా అయిపోయి, ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టుడే నిన్నటి వాక్ మొత్తం చెప్పేసాను కదా. ఇంకా మొత్తానికైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి జర్నీ అయిపోయాక సికింద్రాబాద్లో అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అలా బస్కి అయితే రాలేదు ఫ్రెండ్స్. కొంచెం ఇంకా పిల్లలతో ఎందుకు ల్యాండ్ అనేసి ర్యాపిడో పెట్టేసుకున్నాం డైరెక్ట్. మా పేరెంట్స్ ఉండేది ముసాపేట్. సో మేము మొత్తము ఇదిగోండి ఇక్కడ ఇంకా తెలంగాణలో బోనాలు అంటే ధూమ్ధామ్ ఎక్దమ్ కిరాక్ ఉంటుంది అనమాట. సో అసలు ఫ్లెక్సీలు బ్యానర్స్తో ఎక్దమ్ హైలైట్గా డెకరేట్ చేస్తున్నారు చూడండి. అప్పుడు స్కూలింగ్ అయి చదివినప్పుడు బోనాల ఫెస్టివల్ అంటే అబ్బా వావ్, లైక్ ఎలా. ఇప్పుడు కొంచెం పెళ్ళయ్యాక రిచువల్స్ అవన్నీ తెలిసేసాక శ్రావణ మాసం మనకు కొంచెం మ్యారీడ్ ఉమెన్కి ఆ పూజ చేసుకోవాలి, అప్పుడు బోనాలు ఇలా రెడీ అవ్వాలి అలా ఉండేదన్నమాట. చాలా బాగా చేస్తారు. ఇంకా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ బోనాలు కూడా నన్ను హ్యాపీనెస్తో పాటు మా నాన్న లేకుండా మేము ఇక్కడ ఇలా ఫెస్టివల్ సెలబ్రేట్ అమ్మ వాళ్ళు చేసుకోరు కదా, ఆ బాధ కూడా ఉంది. ఇంకా నేను రాగానే ఇంకా అమ్మ కూడా చాలా బాధపడింది. అప్పుడు చనిపోయినప్పుడు వచ్చానని చాలా ఏడ్ చేసింది. ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్, తప్పదు కదా. అమ్మకి బాధ అయితే ఎవరూ తీర్చలేము, బట్ ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా అలా పాపకి అవి హెయిర్ వేసేసి ఇటువంటి చిన్నది ఉంది కదా మా తమ్ముడు వాళ్ళ పాప, మా మేనకోడలు, ఇంకా తనకు కూడా అలా రెడీ చేసేసి ఇదిగోండి. ఇంక ఇదైతే మా అమ్మ వాళ్ళది చిన్న నాన్ మాడ్యులర్ మినీ కిచెన్ అనమాట. రెంటెడ్ హోమే, కాకపోతే కంజెస్టెడ్ అనే చెప్పాలి. కానీ ఉన్న దాంట్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. భలే పెట్టుకుంటుంది. అస్సలు మా అమ్మలాగైతే మాకు అస్సలు తెలియదు. నేను అదే షాక్ అవుతాను. నీట్గా ఏది వేస్ట్ చేయకుండా ఉన్న వాటిల్లోనే ఫ్రెండ్స్. అలాగని ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అవి ఇప్పుడే కదా ఎప్పుడూ తీసుకోదు. తనకు ఉన్నంత వాటిలో నీట్గా పెట్టుకొని ఎవ్రీ వీక్లీ వన్స్ ట్వైస్ గ్రాసరీస్ అయిపోయిన వెంటనే క్లీన్ చేయడం కానీ, అసలు పొయ్యి అనేది ఎనీ టైం స్టవ్ అనేది నీట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇదైతే మా ఫ్రెండ్ అయితే స్వామి వారి వ్రతం చేసుకుంటుంది, సప్త శనివారాల వ్రతం. అసలు చాలా బాగా చేసుకుంటుందనే చెప్పాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ యాక్చువల్లీ అక్కయ్య పొలంలో రెంట్లో ఉన్నప్పుడు తిని మా నైబర్ అనమాట. అసలు స్వామివారిని ఎంత బాగా అలంకరించిందో అసలు చూస్తుంటే, అసలు ఆ గార్లాండ్ కానీ, అసలు స్వామివారు దీపాల కాంతుల్లో చీకట్లో చాలా బాగా అనిపించింది. మనసుకి చూడగానే చాలా నిండుగా ఉంది. ఓం నమో వెంకటేశయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.